Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. మనకు వెరీ రీసెంట్గా RFCL రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ నుండి అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. సో అందులో అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు ఆల్రెడీ ఒక బుక్లెట్ ప్రొవైడ్ చేశారు. సో ఏ విధంగా అంటే ఎగ్జామ్లో జరిగిన క్వశ్చన్స్ ఏంటిది, వాటికి వచ్చిన ఆన్సర్స్ కూడా రిలీజ్ చేశారు. సో ఆ బుక్లెట్ తీసుకొని మనం ఇక్కడ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. అందులో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా రాంగ్ ఇచ్చారు కీ పేపర్లో. సో దానికి మనం ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో RFCL పేపర్ ఏ విధంగా వచ్చింది, మరి ఈ పేపర్ని రెఫరెన్స్గా తీసుకొని మీరు ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, సో సెంట్రల్ గవర్నమెంట్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉండాలి అనేది ఇది మనకు ఒక రెఫరెన్స్గా తీసుకోవచ్చు. ఎందుకంటే వెరీ రీసెంట్గా జరిగిన పేపర్ కదా. సో లాస్ట్ ఇయర్ జరిగిన పేపర్ వేరుంటుంది, ఇప్పుడు జరిగిన పేపర్ వేరుంటుంది, ఫర్దర్ ఇయర్స్లో జరగబోయే పేపర్స్ వేరుంటాయి. కాబట్టి మనం అప్డేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి కంటెంట్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ వే ఆఫ్ ఆస్కింగ్ ఎలా ఉంది, వే ఆఫ్ లెవెలింగ్ క్వశ్చన్ ఏ విధంగా ఉంది, సో దాని గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో మొత్తం 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది పరీక్ష నిర్వహించారు. అందులో ఫస్ట్ 50 క్వశ్చన్స్ నాన్ టెక్నికల్ వస్తాయి. నెక్స్ట్ 51 నుంచి 150 వరకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. చూడండి బ్రదర్, ఫస్ట్ క్వశ్చన్ 51 క్వశ్చన్. ఇది పాలీఫేస్ సర్క్యూట్. ఇదేంటిది పాలీఫేస్ సర్క్యూట్ అంటే మనం జనరల్గా పాలీఫేస్ సర్క్యూట్ అంటే ఏది తీసుకుంటే ఎక్కువగా 3 ఫేజ్ సిస్టమ్. సో ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. ఆన్సర్స్ గురించి మీరు తర్వాత మాట్లాడి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వినండి. 3 ఫేజ్. వాట్ డిటర్మైన్స్ వెదర్ ద లోడ్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్. లోడ్ బ్యాలెన్స్ అయ్యిందా లేదా అని చెప్పడానికి మనం దేన్ని చూస్తాం. యాక్చువల్లీ లోడ్ బ్యాలెన్స్ అయ్యింది అని అంటే సో జనరల్గా స్టార్ కనెక్షన్ న్యూట్రల్ దగ్గర కరెంట్ అనేది 0 ఆంపియర్స్ అవ్వాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాలెన్స్డ్. కానీ యాక్చువల్లీ స్టార్ కనెక్షన్లో ఇది పాసిబుల్, బట్ డెల్టా కనెక్షన్లో న్యూట్రల్ పాయింట్ ఉండదు. కాబట్టి సో మీరు ఏం తీసుకున్నా కూడా, సపోజ్ నేను డెల్టా కనెక్షన్ తీసుకున్నా, స్టార్ కనెక్షన్ తీసుకున్నా కూడా, సో ప్రతి ఫేజ్ దగ్గర సేమ్ కరెంట్ ఫ్లో అయితే, సో ఈ ఫేజ్ దగ్గర సేమ్ కరెంట్ ఫ్లో అయినా, ఈ ఫేజ్ దగ్గర సేమ్ కరెంట్ ఫ్లో అయినా, ఈ ఫేజ్ దగ్గర సేమ్ కరెంట్ ఫ్లో అయినా మనం దాన్ని ఏమంటున్నాం అనంటే బ్యాలెన్స్డ్. ఐ మీన్ కరెంట్ పాసింగ్ త్రూ ద అక్రాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ విల్ బి సేమ్. దాన్నే మనం ఏమంటున్నాం అంటే బ్యాలెన్స్డ్ సిస్టమ్. లేదు అని అంటే ఏమంటున్నాం అన్బ్యాలెన్స్డ్ సిస్టమ్. కాబట్టి ఈ బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ అని దేన్ని దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం కరెంట్. సో అందుకోసం ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కరెంట్, వోల్టేజ్ కాదండి, కరెంట్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. వాళ్ళు ఇచ్చారు, కరెక్టే. సెకండ్ వన్, విచ్ కాంపోనెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఎనర్జీ. ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ అడగలేదండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ నుండి హీట్ ఎనర్జీకి కన్వర్ట్ అవ్వడానికి విచ్ కాంపోనెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత వహిస్తుంది. కన్వర్టింగ్ ఎక్కడి నుండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ విద్యుత్ శక్తి నుండి హీట్ ఎనర్జీకి కన్వర్ట్ చేయడానికి క్రింది వాటిలో ఏ ఎలిమెంట్ అనేది రెస్పాన్సిబుల్ వహిస్తుంది. చూడండి, డయోడ్ కాదండి, డయోడ్ కాదు, ట్రాన్సిస్టర్ కాదు, కెపాసిటర్ కూడా కాదు. కెపాసిటర్ ఏం చేస్తుంది, స్టోర్స్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. డయోడ్ ఏం చేస్తుంది, నార్మల్గా రెక్టిఫైర్ లెక్కల పనిచేస్తుంది. ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది, సిగ్నల్ని యాంప్లిఫై చేస్తుంది. కానీ రెసిస్టర్, సో సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ రెసిస్టర్, సో రెసిస్టర్ ద్వారా కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ కరెంట్ ఐ, సో దీని ద్వారా కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు పవర్ని అబ్జార్బ్ చేస్తుంది I² ఆర్ వాట్స్. సో ఈ పవర్ని అబ్జార్బ్ చేసే నేచర్ ఎవరికి ఉంటుంది, రెసిస్టర్కి. మరి అది అబ్జార్బ్ చేసిన పవర్ అనేది ఏ విధంగా ఉంటుంది, హీట్ ఎనర్జీ. సో అందుకోసం మనం ఏమంటాం, రెసిస్టర్ ఆల్వేస్ అబ్జార్బింగ్ ద పవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ లాస్. కాబట్టి ఆన్సర్ ఏంది, రెసిస్టర్. సో రెసిస్టర్కి నేచర్ ఉంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డివైస్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, దట్ అలౌస్ ద కరెంట్ ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డివైస్. ఒక డివైస్ ఉందంట, ఆ డివైస్ అనేది అలౌస్ కరెంట్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, ఒకటే దిశలో విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించే డివైస్ ఏది అని అంటాడు. సింపుల్గా చెప్పొచ్చు, డయోడ్ని అందుకోసం మనం అంటున్నాం యూనిలాటరల్ ఎలిమెంట్. యూనిడైరెక్షన్ కాదండి, యూనిలాటరల్ ఎలిమెంట్. ఫస్ట్ యూనిలాటరల్ ఎలిమెంట్ గురించి మీకు ఐడియా ఉండాలి. సో దేర్ ఫోర్ ట్రాన్సిస్టర్ కాదు, రిలే కాదు, డయోడ్. సో డయోడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఒకే డైరెక్షన్లో కరెంట్ని అలో చేస్తుంది కాబట్టి మనం ఏమంటున్నాం యూనిలాటరల్ ఎలిమెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఒకే డైరెక్షన్లో కరెంట్ని విద్యుత్ ప్రవాహాన్ని అనుమతించే డివైస్ ఏది, ఎలిమెంట్ ఏంది అని అంటే డయోడ్. నెక్స్ట్ వన్, సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ డీసీ సర్క్యూట్, ఒక డీసీ సర్క్యూట్ ఉందంట, ఇఫ్ ద వోల్టేజ్ ఇస్ 12 volts, వోల్టేజ్ ఎంత ఇచ్చాడు 12 volts అండ్ ద రెసిస్టెన్స్ ఈస్ 4 ohms, వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. సో ఒక డీసీ సర్క్యూట్ ఉంది, ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా తీసుకుంటా. సో ఇక్కడ 4 ohm ఉంది, ఇది ఎంత అండి 4 ohm ఉంది. నేను సొల్యూషన్ పైన ఇస్తున్నాను, దీని వద్ద ఎంత డీసీ వోల్టేజ్ కాబట్టి నేను బ్యాటరీ ఈ విధంగా తీసుకుంటున్నా 12 voltage. ఈ 12 voltageని ఒక డీసీ సర్క్యూట్లో ఇఫ్ ద వోల్టేజ్ ఇస్ 12 voltage అండ్ దిస్ 12 voltage అనేది 4 ohm దగ్గర అక్కర్ చేస్తే వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. సో ఈ సర్క్యూట్ ద్వారా ఎంత విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. సో ఓమ్స్ నియమం చూస్తే I = V/R అనే సూత్రం ద్వారా మనం డైరెక్ట్ కనుక్కోవచ్చా లేదా. సో వోల్టేజ్ ఎంత ఇచ్చాడండి 12 voltage, రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 4, 4 × 12. సో ఆన్సర్ ఏంటిది 3 ampere. కానీ ఇక్కడ కీలో ఆప్షన్ బి 16 ampere ఇచ్చారు. 16 ampere ఈజ్ రాంగ్ ఆన్సర్, 3 ampere ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది మీరు ఆబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు, మీరేం వరి కావాల్సిన అవసరం లేదు, 3 ampere. ఓకే, దీనికి సూటబుల్ ఆప్షన్ ఏంది డి 3 ampere. 3 ampere ఇరలే 16 ampere ఇచ్చారు, చూసుకోండి 3 ampere ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ an LED differs from regular diode. LED కూడా చూడండి, LED అనేది డయోడ్తో కంపేర్ చేసినప్పుడు ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది అని చెప్పబడేదే క్వశ్చన్. హౌ డస్ an LED differ from a regular diode in function? నార్మల్గా ఇక్కడ క్వశ్చన్లు ఏమడుగుతున్నారంటే డయోడ్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఎల్ఈడిలో అంటే ఎల్ఈడి ఏ విధంగా వ్యత్యాసాన్ని చూపిస్తుంది అనేదే క్వశ్చన్. ఇక్కడ ఏ విధంగా వ్యత్యాసాన్ని చూపిస్తుంది అనేదే క్వశ్చన్, మంచిగా గమనించండి. సో యాక్చువల్లీ ఇక్కడ ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రిసిటీ ఇంటూ లైట్. ఆబ్వియస్లీ లైట్, ఎల్ఈడి అబ్రివేషన్ ఏంది లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ఇది ఏం చేస్తుంది లైట్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇట్ బ్లాక్స్ ఆల్ కరెంట్, రాంగ్. ఇట్ అలౌస్ కరెంట్ టు ఫ్లో ఇన్ బోత్ ద డైరెక్షన్స్, రాంగ్. ఇట్ కన్వర్ట్స్ లైట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. యాక్చువల్లీ ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రిసిటీ ఇంటూ లైట్. సో విద్యుత్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది లైట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వాళ్ళు ఇచ్చింది కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ 56. ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్, 56వ క్వశ్చన్. ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్, ఒక సిరీస్ సర్క్యూట్లో అంట వాట్ హ్యాపెన్స్ టు ద టోటల్ రెసిస్టెన్స్ యాజ్ మోర్ రెసిస్టర్స్ ఆర్ యాడెడ్. ఒక సిరీస్ కనెక్షన్ ఉంది, నార్మల్గా మనం సిరీస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇంకా రెసిస్టెన్స్ యాడ్ చేసిన కొద్దీ, ఇంతకుముందు నేను 2 రెసిస్టర్లు ఇచ్చాను, ఇప్పుడు నేను 3 రెసిస్టర్స్ యాడ్ చేస్తున్నాను. సపోజ్ ఇది 5 ohm, ఇఫ్ ఇట్ ఈస్ 10 ohm. ఈ 5 ohm 10 ohmకి నేను మళ్ళీ సిరీస్లో ఇంకొక 5 ohm నేను యాడ్ చేశాను. ఇప్పుడు విలువ ఎంత వస్తుంది, దీని వాల్యూ వచ్చి 15 ohm అయితే దీని వాల్యూ వచ్చి ఎంత వస్తుంది 20 ohm. అంటే రెసిస్టెన్స్ వాల్యూ 15 ohm నుండి 20 ohmకి ఇంక్రీజ్ అయిందా లేదా. సో దేర్ ఫోర్ ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్, ఒక సిరీస్ సర్క్యూట్లో వాట్ హ్యాపెన్స్ ఏమైతుంది టు ద టోటల్ రెసిస్టెన్స్ యాజ్ మోర్ రెసిస్టర్స్ ఆర్ యాడెడ్. రెసిస్టర్స్ యాడ్ చేసిన కొద్దీ మొత్తం రెసిస్టెన్స్లో విలువ ఏం జరుగుతుంది అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ వాల్యూ తగ్గుతుంది. సో చూడండి మొత్తం అడిగింది ఏంటిది టోటల్ రెసిస్టెన్స్కి ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ టు ద టోటల్ రెసిస్టెన్స్. సో టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది ఇంక్రీజెస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వాళ్ళు ఇచ్చింది కూడా కరెక్టే. ఓకేనా. 57. విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎన్ష్యూరింగ్ synchronization during parallel operation. సో దీని మీనింగ్ ఏంటిదంటే చూడండి ఈ క్రింది వాటిలో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్, క్రింది వాటిలో ఏ క్యారెక్టరిస్టిక్స్ అనేది క్రూషియల్ అంటే ఏంటిది ఇంపార్టెంట్ ఫర్ ఎన్ష్యూరింగ్ సింక్రనైజేషన్. అంటే సింక్రనైజేషన్ అంటే సింక్ అవ్వడం. మనం ఈ సపోజ్ ఇది సింక్రోనస్ జనరేటర్ ఉంది, మోటార్ ఉంది, ఈ సింక్రోనస్ మెషిన్స్ అనేవి మనం బస్ బార్తో కనెక్ట్ చేసినప్పుడు, పవర్ గ్రిడ్తో కనెక్ట్ చేసినప్పుడు సింక్రనైజేషన్ జరుగుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక కీ పాయింట్ ఉంటుంది. అందులో ఆ క్రూషియల్ పాయింట్ ఏంటిది అనేది ప్రశ్న. సో యాక్చువల్లీ మనకు ప్యారలల్ ఆపరేషన్లో మనకు 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి ఫేజ్ సీక్వెన్స్ మస్ట్ బీ సేమ్. సెకండ్ వన్ మనకు అంటే అఫ్కోర్స్ వోల్టేజ్ టెర్మినల్ వోల్టేజ్ మస్ట్ బీ సేమ్, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ మస్ట్ బీ సేమ్. ఈ మూడిట్లలో మనం సింక్రనైజేషన్ అయ్యిందా లేదా అని కీ రోల్ ప్లే చేసేది ఎవరు అని అంటే ఫ్రీక్వెన్సీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చారు, వోల్టేజ్ కాదండి
సో ఇది పవర్ ఫ్యాక్టర్ వోల్టేజ్ వల్ల ఒకవేళ వోల్టేజ్ ఎక్కువ ఉండి అక్కడ వోల్టేజ్ టెర్మినల్ వోల్టేజ్ ఎక్కువ ఉండి ఇన్కమింగ్ సిస్టమ్ వోల్టేజ్ తక్కువ ఉంటే మనకు సర్క్యులేటింగ్ కరెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయితే పవర్ ఫ్యాక్టర్ సంబంధం లేదు, కరెంట్కి సంబంధం లేదు, ఫ్రీక్వెన్సీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రీక్వెన్సీ అని అంటే మనకు సింక్రనైజేషన్ మెథడ్ ఉంటుంది. 3 బల్బ్స్ యూజ్ చేస్తున్నాం సైమల్టేనియస్లీ డార్క్ అండ్ బ్రైటనింగ్ పొజిషన్ సిస్టమ్ ఉపయోగించి మనం సింక్రనైజేషన్ చేస్తున్నాం. సో అందుకోసమే మనం ఫ్రీక్వెన్సీని 0 చేయడానికి సో 0 ఏ విధంగా చేస్తున్నాం? సో ఫ్రీక్వెన్సీ ఇన్కమింగ్ సిస్టమ్ అండ్ మనం కనెక్ట్ చేసే సిస్టమ్ రెండింటికి మధ్యలో సింక్రనైజేషన్ అవుతుంది అని అంటే డార్కెనింగ్ బ్రైటనింగ్ పొజిషన్ అనేది మనం 3 ల్యాంప్స్ అనేది సైమల్టేనియస్గా డార్కెనింగ్ అవ్వాలి, సైమల్టేనియస్లీ బ్రైటనింగ్ పొజిషన్లో వస్తే మనకు సింక్రనైజేషన్ అయ్యింది అని చెప్పబడుతుంది. సో అందులో మన క్రూషియల్ పాయింట్ ఏంటిది? ఫ్రీక్వెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్? యాక్చువల్లీ ఇది మీ లెవెల్ క్వశ్చన్ కాదు. సో ఇది పవర్ ఎలక్ట్రానిక్స్ నుండి వచ్చిన చోపర్ క్వశ్చన్ ఇది. ఇందులో చోపర్లో ఈ సర్క్యూట్ అంటే చోపర్స్ ఐడియా ఉంటేనే మీకు అంటే క్వశ్చన్ చేయగలుగుతారు. ఇందులో మళ్ళీ ఒకవేళ క్వశ్చన్ అడిగినా కూడా స్టెప్ డౌన్ చోపరా స్టెప్ అప్ చోపరా అని అడుగుతారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్? క్రింద ఇచ్చిన సర్క్యూట్లో సర్క్యూట్ పేరేంది? ఇది చోపర్ సర్క్యూట్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, నో ప్రాబ్లం. బట్ మీకు ఇది యాక్చువల్గా ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో అసలు ఉండదు, మ్యాక్సిమం ఉండదు. ఒకవేళ మీకు సెమిస్టర్లో ఉంటుంది కావచ్చు, కానీ ఇప్పటివరకు జరుగుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ అనేది రేర్గా వస్తుంది. సో ఇప్పటి నుండి మనం దీన్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏంది? చోపర్ సర్క్యూట్. 59. విచ్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఈ సూటబుల్ ఫర్ ఎలక్ట్రికల్ ఫైర్స్? సో ఎలక్ట్రికల్ ఫైర్స్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి మనకి ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కావాలి అని అంటున్నాడు. చూడండి, ఎలక్ట్రికల్ ఫైర్స్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి మనకి ఏ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్ కావాలి అనేది ప్రశ్న. ఇది యాక్చువల్లీ మనకి ఎక్స్టింగ్విషర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ నుంచి వచ్చింది. సో దీనికి క్లాస్ సి అనేది సూటబుల్. సో ఇవన్నీ మనకి ఇచ్చాడు. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ సి, క్లాస్ డి. ఏది సూటబుల్? క్లాస్ ఏ. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కాంపోనెంట్ దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఎలక్ట్రికల్ చార్జ్ ఇన్ ఏ సర్క్యూట్? యాక్చువల్లీ మనకి ఎలక్ట్రికల్ చార్జ్ని ఈ క్రింద ఇచ్చిన వాటిలో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాంపోనెంట్? క్రింద ఇచ్చిన వాటిలో కాంపోనెంట్ ఉంది దట్ ఈస్ యూజ్డ్ టు, అది ఏం చేస్తుంది? స్టోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్జ్. సో ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏ డివైస్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ చార్జ్ అనేది క్వశ్చన్. సో యాక్చువల్లీ రెసిస్టర్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుందా? రాంగ్. డయోడ్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుందా? లేదు. ట్రాన్సిస్టర్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుందా? రాంగ్. సింపుల్గా మనం అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు, ఓన్లీ బి ఆప్షన్ని చూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇండక్టర్ వచ్చిందంటే మనం ఆలోచించాలి. ఎందుకు? ఇండక్టర్ కూడా ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్. ఇండక్టర్ స్టోర్స్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, బట్ కెపాసిటర్ స్టోర్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. క్లియర్? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 62. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ టైప్ ఆఫ్ కండక్టర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్? యాక్చువల్గా క్వశ్చన్ ఏంది అని అంటే ఈ క్రింద ఇచ్చిన వాటిలో దేన్ని మనం కండక్టర్ మాదిరిగా ఉపయోగించాం ఎలక్ట్రికల్ అప్లికేషన్లో అని అంటున్నాడు. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది కాదు టైప్ ఆఫ్ కండక్టర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్. ఎలక్ట్రికల్ అప్లికేషన్స్లో వాడబడనిది ఏది? నార్మల్గా ఇక్కడ చూడండి, కాపర్ మనం యూజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? కాపర్ ఆల్ ఎలక్ట్రికల్ మషిన్స్లో వాడతాం. అల్యూమినియం మనం వాడతాం ఇన్ ది సపోజ్ ఓవర్ హెడ్ లైన్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్లో వాడతాం. సిల్వర్ కూడా వాడతాం. కానీ మనం ఐరన్ వాడతామా? వాడం. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బిసిడి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఏ సర్కిల్ విత్ ఏ క్రాస్ ఇన్సైడ్ రిప్రజెంట్స్ ఇన్ ఎలక్ట్రికల్ స్కీమాటిక్? అంటే ఇక్కడ ఒక సిగ్నల్ అంటే మనకు ఇక్కడ ఒకటి ఏంది అని అంటే ఇది ఒక సర్కిల్. ఇందులో వాట్ డస్ సర్కిల్ విత్ ఏ క్రాస్ ఇన్సైడ్ అంటే దీంట్లో ఒక క్రాస్ ఉంటుంది. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? దీని మీనింగ్ ఏంటిది అని అంటే ఎలక్ట్రికల్ స్కీమాటిక్ అంటే ఎలక్ట్రికల్ లాంగ్వేజ్లో ఎలక్ట్రికల్ టర్మినాలజీలో ఒక సర్కిల్ ఉండి ఇందులో క్రాస్ మార్క్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము అని అంటే ఎలక్ట్రికల్ ల్యాంప్ ఆర్ ఎలక్ట్రికల్ లైట్ ఆర్ ల్యాంప్ అని పిలుస్తాము. సో మరి అలాంటి క్వశ్చన్ ఆప్షన్ ఏముంది? అవుట్లెటా, లైట్ ఫిక్చరా, గ్రౌండ్ కనెక్షనా? నన్ ఆఫ్ దీస్. రాంగ్. సో లైట్ ఫిక్చర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. సో మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ లైట్ అని ఇవ్వచ్చు, ఎలక్ట్రికల్ ల్యాంప్ అని ఇవ్వచ్చు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి. సింబల్స్ పట్ల కూడా మీకు ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 63. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టూల్ ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఆ టూల్ పేరేంటిది? దట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ స్ట్రిప్పింగ్ ఇన్సులేషన్. నార్మల్గా మనం
ఇన్సులేషన్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ వైర్స్. ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి కానీ ఆ వైర్స్కున్న ఇన్సులేషన్ మనం కట్ చేసి తొలగిస్తాం. కండక్టర్ని కట్ చేయం, కండక్టర్ పైన ఉన్న వైర్స్ని కట్ చేసి తొలగిస్తాం. ఆ ఇన్సులేషన్ని తొలగించే టూల్ పేరు ఏంది అని అంటున్నాడు. సింపుల్గా చెప్పొచ్చు వైర్ స్ట్రిప్పర్. సో ఇది మనకు గతంలో కూడా వేరే ఎగ్జామ్స్లో డిస్కస్ చేసిన క్వశ్చనే వైర్ స్ట్రిప్పర్. డైరెక్ట్గా వైర్ కటర్ కాదండి, వైర్ కటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వైర్ స్ట్రిప్పర్. సో మీరు కన్ఫ్యూజ్ కావడానికి వైర్ కటర్ ముందు ఇచ్చాడు. స్క్రూ డ్రైవర్ కాదు, స్క్రూ డ్రైవర్ ఎందుకు వాడతాం, వాడడం. ప్లయర్స్ కూడా కాదు, కటింగ్ ప్లయర్ వేరు, వైర్ స్ట్రిప్పర్ వేరు. వైర్ స్ట్రిప్పర్ ఉపయోగించి మనం వైర్ కండక్టర్ పైన ఉన్న ఇన్సులేషన్ని కట్ చేసి మనం తొలగించే డివైస్ టూల్ పేరే వైర్ స్ట్రిప్పర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇన్ యాన్ ఏసీ సర్క్యూట్. మంచిగా గమనించండి, ఇన్ యాన్ ఏసీ సర్క్యూట్ వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ ప్యూర్లీ రెసిస్టివ్ నేచర్ లోడ్. సో ప్యూర్ రెసిస్టివ్ నేచర్కి యాక్చువల్లీ లోడ్ ఏంటిది, ప్యూర్ రెసిస్టర్. సో ప్యూర్ రెసిస్టర్కి ఇక్కడ మనం ఒక వోల్టేజ్ అప్లై చేసినాం, ఇక్కడ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు దీని ద్వారా కరెంటు ఫ్లో అవుతుంది. ఇది ఏసీ, దీని ద్వారా కరెంటు ఫ్లో అవుతుంది. సో ఈ విధంగా దీని ద్వారా ఫ్లో అయ్యే కరెంట్కి ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్కి ఎలాంటి ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఫేజ్ డిఫరెన్స్ అనేది 0 degrees. సో ఆల్వేస్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ ఫేజ్ విత్ ద ఈచ్ అదర్. ఈ రెండింటి మధ్యలో ఎలాంటి కోణం ఉండదు. పై ఈక్వల్ టు 0 degrees. దేర్ ఫోర్ పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు పై కాస్ 0 ఈక్వల్ టు 1.0. దాన్ని మనం ఏమంటారంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ మన 0 degrees ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ సర్క్యూట్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 20 ohms. ఒక సర్క్యూట్ ఉందంట, దాంట్లో ఎంత రెసిస్టెన్స్ ఉంది, 20 ohms ఉంది. అండ్ వోల్టేజ్ 100 volts. వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. ఇలాంటి క్వశ్చన్ ఇది రెండోసారి రిపీట్ అవ్వడం. ఒక సర్క్యూట్ ఉందంట, ఆ సర్క్యూట్లో రెసిస్టెన్స్ 20 ohm ఇచ్చాడు, 20 ohm ఇచ్చాడు. దాని వద్ద వోల్టేజ్ ఎంత అప్లై చేశాడు, 100 volts అప్లై చేశాడు, 100 volts అప్లై చేశాడు. అయితే ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్, దీని ద్వారా ఎంత విద్యుత్ ప్రవాహం జరుగుతుంది ఈ రెసిస్టర్ ద్వారా, ఈ సర్క్యూట్ ద్వారా. సో ఓమ్స్ నియమం నుండి మనం చేస్తాం I ఈక్వల్ టు V/R. V విలువ ఎంత ఇచ్చాడండి, 100. రెసిస్టెన్స్ విలువ ఎంత ఇచ్చాడు, 0. 0 0 2 5 అంటే వాట్ ఈజ్ ఆన్సర్, 5 ఆంపియర్. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 5 ఆంపియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 66వ క్వశ్చన్. ఇఫ్ అన్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ కన్జ్యూమ్స్ 500 watts. ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఉందంట, అది 500 watts ని కన్జ్యూమ్ చేస్తుందంట ఆఫ్ పవర్ అండ్ ఆపరేట్స్ 120 volts. వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. యాక్చువల్లీ మనకు ఇది పవరే కదండి, ఇది ఏంటిది, వోల్టేజ్ కదా. అంటే నేను అడిగేది ఏంటిది, సో కరెంట్ అడుగుతున్నాడు. సో కరెంట్ని, పవర్ని, వోల్టేజ్ని కనెక్ట్ చేసే సూత్రం ఇది. ఇది ఒక ఎలిమెంట్, ఇది కన్జ్యూమ్ చేసే పవర్ 500 watts. అయితే దీని దగ్గర ఉన్న వోల్టేజ్ 120 voltage. అయితే దీని ద్వారా ఫ్లో అయ్యే విద్యుత్ ప్రవాహం ఎంత. దట్స్ ఇట్, వెరీ ఈజీ క్వశ్చన్. సో ఈ రెసిస్టర్ గురించి మనకు అవసరం లేదు. ఇది కన్జ్యూమ్ చేస్తున్న పవర్ 500 watts. దీని దగ్గర ఉన్న వోల్టేజ్ ఎంత ఇచ్చాడండి, 120 voltage. అయితే దీని ద్వారా ఎంత కరెంటు ఫ్లో అవుతుంది అనేది ప్రశ్న. సో పవర్ని, అదేవిధంగా వోల్టేజ్ని, అదేవిధంగా కరెంట్ని కనెక్ట్ చేసే సూత్రం ఏంది, పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. పవర్ ఎంత ఇచ్చాడండి, 500. వోల్టేజ్ ఎంత ఇచ్చాడండి, 120. ఇప్పుడు మనం కరెంట్ కనుక్కోలేమో, ఆబ్వియస్లీ కనుక్కోవచ్చు. 120 ఇంటూ I ఈక్వల్ టు 500. సో ఈ 0 క్యాన్సల్, మనకు I ఈక్వల్ టు ఎంత వస్తుంది, 50/12. మంచిగా గమనించండి, 2 6ల 12, 2 25ల. మీరు గమనిస్తే ఇక్కడ 25/6 వచ్చింది. ఆన్సర్ ఒకసారి చూడండి, పాయింట్లలో ఉంది కాబట్టి 6 4 24, అంటే 6 4 24, 4 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో 4 పాయింట్ సంథింగ్ ఉండాలంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా మనం క్యాలిక్యులేషన్స్ పరిపూర్ణంగా చేయకూడదు, ఎందుకంటే టైం వేస్ట్. మనం చేసుకుంటూ చెక్ చేస్తే ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కలర్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ గ్రౌండ్ వైర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్. మనకి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్లో గ్రౌండ్ వైర్ ఏం వాడతాం, గ్రీన్ కలర్ వాడతాం. సో గ్రౌండ్ వైర్ వచ్చి గ్రీన్ కలర్ ఉపయోగిస్తాం. ఏంటిదండి, గ్రీన్ కలర్. క్వశ్చన్ నంబర్ ఎంత, 67. సో 67వ క్వశ్చన్కి ఆప్షన్ చెక్ చేస్తాను. 67వ క్వశ్చన్కి ఆప్షన్ దిస్ ఈస్ గ్రీన్ కలర్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నో ప్రాబ్లం, బి ఇచ్చారు, కరెక్ట్ ఇచ్చారు కాబట్టి మనం టిక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బి అని టిక్ చేసుకోండి. నెక్స్ట్ 68వ క్వశ్చన్.
సో ఇక్కడ 68వ క్వశ్చన్కి క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ బ్రేకింగ్ డౌన్ హీటింగ్ ఎలిమెంట్ ఎక్విప్మెంట్. ఇది ఒక హీటింగ్ ఎలిమెంట్ ఎక్విప్మెంట్ అంట. విచ్ ప్రాసెస్ ఈజ్ ఇన్వాల్వ్స్ బ్రేకింగ్ డౌన్ అంటే ఏ ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది హీటింగ్ ఎలిమెంట్ ఎక్విప్మెంట్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్గా, అంటే హీటింగ్ ఎలిమెంట్ ఎక్విప్మెంట్ని బ్రేక్ చేయడం. దేని విధంగా ఇండివిజువల్ ఎక్విప్మెంట్ మాదిరిగా బ్రేక్ చేయడానికి ఏది దోహదపడుతుంది? సోల్డరింగా, డిస్మాంటలింగా, వెల్డింగా, నన్ ఆఫ్ ది. చూడండి, దేని దానికి పార్ట్లుగా విడగొడితే ఏమంటున్నాం మనం? డిస్మాంట్లింగ్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సోల్డరింగ్ ఏం చేస్తుంది? కనెక్ట్ చేస్తుంది. సో వెల్డింగ్ ఏం చేస్తుంది? జాయింట్స్ని ఫిల్ చేస్తుంది. నన్ ఆఫ్ దిస్. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 69. ఇక్కడ నేను ఇదేమి ఇచ్చానంటే విచ్ టైప్ ఆఫ్ ఇండక్షన్ మోటర్ ఇస్ షోన్ ఇన్ ద బిలో ఇమేజ్. ఇక్కడ ఇది ఒక ఇమేజ్ ఇచ్చాడు. ఇది ఏ టైప్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అని ఇచ్చారు. ఏ టైప్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అని ఇచ్చారు. ఆప్షన్ చూద్దాం. సో 3 ఫేజ్ ఇండక్షన్ మోటరా, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటరా, సింగిల్ ఫేజ్ అయితే కాదండి, అండ్ సింక్రోనస్ ఇండక్షన్ మోటరా కాదు. మనం డైరెక్ట్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటిది? ఇవి స్క్యూ చేయబడింది. స్లాట్స్ అనేవి ఎప్పుడైనా కూడా చక్కగా ఉండవు, ఇట్లా కొంచెం వంచుతారు. దీన్ని స్క్యూ చేయబడింది. మీకు డయాగ్రామ్ గురించి కనుక ఐడియా ఉంటే మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు. సో స్టేటార్, రోటార్, డ్రైవ్, బేరింగ్స్, టెర్మినల్ బాక్స్, మీకు డయాగ్రామ్ ఐడియా ఉంటే మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు. ఈ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్. సో వాట్ ఈజ్ ఆన్సర్? సింగిల్ ఫేజ్ కాదండి, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నంబర్ 69కి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డయాగ్రామ్ ఇచ్చారు. సింక్రోనస్ మోటార్ కాదు. సింక్రోనస్లో మనం ఏ విధంగా గుర్తుపెట్టవచ్చు? సేలియంట్ కానీ సిలిండ్రికల్ పోల్ కానీ రోటార్ని చూసి మనం చెప్పొచ్చు. ఓకేనా? మరి డీసీలో ఏ విధంగా చెప్తానంటే ఫీల్డ్ సిస్టమ్. స్టేటార్ పైన ఫీల్డ్ సిస్టమ్ ఉంటుంది, రోటార్ పైన ఆర్మేచర్ ఉంటుంది. సో మన డయాగ్రామ్ మీకు ఐడియా ఉంటే మీరు ఇది ఇండక్షన్ మోటార్ అని చెప్పగలుగుతారు. ఇన్ అండ్ మోటార్ జనరేటర్ సెట్. ఎంజీ సెట్ అంటే ఏంటిది? మోటార్ జనరేటర్ సెట్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద మోటార్? ఇందులో మోటార్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ బ్రదర్ ఇది మోటార్. సో మోటార్ యొక్క షాఫ్ట్ని మనం జనరేటర్కి కనెక్ట్ చేస్తాం. సో ఎందుకు యాక్చువల్గా ఏం చేస్తుందంటే మోటార్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఈ విధంగా ఇది రొటేట్ అవుతుంది కాబట్టి ఆ రొటేషన్ని ఉపయోగించి జనరేటర్ని రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఈ మోటార్ జనరేటర్ సెట్లో ఆప్షన్స్ అవుతే టు జనరేట్ ఎలక్ట్రికల్ పవర్ రాంగ్, టు కన్వర్ట్ ఎలక్ట్రికల్ పవర్ టు మెకానికల్ పవర్. కానీ అఫ్ కోర్స్ మనకి ఇందులో మోటార్ ఫంక్షన్ అదే కావచ్చు, కానీ మోటార్ జనరేటర్ సెట్లో మోటార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? మోటార్ జనరేటర్ సెట్లో మోటార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? సో ఏం చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ పవర్ ఇంటూ మెకానికల్ పవర్. బట్ యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటిది? సో మనం ఇక్కడ జనరేటర్ని తిప్పడానికి ఉపయోగించేదే మోటార్ యొక్క ఇంటెన్షన్. చూడండి ఆప్షన్స్. టు ప్రొవైడ్ మెకానికల్ పవర్ టు డ్రైవ్ ద జనరేటర్. సో జనరేటర్ని తిప్పడానికి ఉపయోగించే మెకానికల్ పవరే ఎక్కడ నుండి వస్తుంది? మోటార్ నుండి వస్తుంది. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆన్సర్ ఎవరు? ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్ 71వ క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ డయోడ్స్ ఇన్ ఏ బ్రిడ్జ్ రెక్టిఫైయర్? చూడండి, సో డయోడ్స్ మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్స్లో వాడతాం కదా. నార్మల్గా మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ తీసుకున్నా, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ తీసుకున్నా డయోడ్స్ యొక్క ఫంక్షన్ ఏంది క్లియర్గా మెన్షన్ చేశారు. బ్రిడ్జ్ రెక్టిఫైర్లో డయోడ్ యొక్క ఫంక్షన్ ఏంది? డయోడ్ యొక్క సింబల్ ఏ విధంగా ఉంటుంది? ఇది. సో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇది ఆన్ అవుతుంది, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇది ఆఫ్ అవుతుంది. కాబట్టి డయోడ్ ఏం చేస్తుంది? కన్వర్ట్స్ ఏసీ టు డీసీ, అంటే బిహేవ్స్ యాజ్ రెక్టిఫైయర్. సో రెక్టిఫైర్ ఏం చేస్తుంది? ఏసీ నుండి డీసీకి కన్వర్ట్ చేస్తుంది కాబట్టి రెక్టిఫైర్ లెక్కలో బిహేవ్ చేస్తుంది. ఎవరు బిహేవ్ చేస్తున్నారు? డయోడ్. సో సింపుల్గా చెప్పొచ్చు, రెగ్యులేట్ ద వోల్టేజ్ కాదు, టు కన్వర్ట్ ఏసీ టు డీసీ డైరెక్ట్ ఇచ్చారు. టు జనరేట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ రాంగ్, టు ప్రొవైడ్ యాంప్లిఫికేషన్ రాంగ్. సో యాంప్లిఫికేషన్ అంటే ఏంటిది? ట్రాన్సిస్టర్. అదేవిధంగా రెగ్యులేట్ ద వోల్టేజ్ అంటే ఏంటిది? మనకు వోల్టేజ్ రెగ్యులేటర్ సపరేట్గా ఉంటే జీనర్ డయోడ్ వస్తుంది. టు జనరేట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే అది యాక్టివ్ ఎలిమెంట్ ఆర్ సోర్స్. సో ఆప్షన్ ఏ కాదు, సి కాదు, డి కాదు, డెఫినెట్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 72వ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మోటార్ దట్ రొటేట్స్? ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఒక మోటార్ ఉంది దట్ రొటేట్స్ ఎట్స్ కాన్స్టెంట్ స్పీడ్. ఏ మోటార్ అనేది కాన్స్టెంట్ స్పీడ్ దగ్గర తిరుగుతుంది? దాని పేరు ఏంటిది? సింక్రనైజ్డ్ విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సప్లై ఏసీ వోల్టేజ్. యాక్చువల్లీ దీనికి ఏసీ సప్లై ఇస్తున్నాము, అది కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుంది. అలాంటి డివైస్ని, అలాంటి మోటార్ని ఏమంటున్నాం? సింక్రోనస్ మోటార్. ఎప్పుడైనా కాన్స్టెంట్ స్పీడ్తో తిరిగితే దాన్ని ఏమంటున్నాం? సింక్రోనస్ మోటార్.
సో మోటార్ అడిగాడు కాబట్టి సింక్రోనస్ మోటార్. సో సింక్రోనస్ మోటార్ అయినా సింక్రోనస్ జనరేటర్ అయినా ఎప్పటికీ కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 73వ క్వశ్చన్కి చూడండి, విచ్ కాంపోనెంట్ ఆఫ్ జనరేటర్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిక్వైర్డ్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. యాక్చువల్గా మనకు క్వశ్చన్ మీనింగ్ అర్థం కావడం ఇంపార్టెంట్. ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏ కాంపోనెంట్, జనరేటర్ యొక్క ఏ కాంపోనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అనేది క్వశ్చన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ప్రశ్న. సో ఈ క్రింద ఇచ్చిన వాటిలో జనరేటర్కి సంబంధించిన ఏ కాంపోనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది? కమ్యూటేటరా? కాదు. ఓకే. ఆర్మేచర్, రోటారా? కాదు. ఫీల్డ్ వైండింగ్. సో ఫీల్డ్ వైండింగ్ ఏం చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ మనం డీసీ షంట్ తీసుకుందాం అనుకోండి. సపోజ్ డీసీ షంట్ జనరేటర్ కానీ మోటార్ కానీ మనం తీసుకున్నప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఫీల్డ్ని ఎస్టాబ్లిష్ చేయడం. దీన్ని మనం ఏమంటున్నాం? ఫీల్డ్ వైండింగ్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? సో మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎస్టాబ్లిష్ చేయడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. చూడండి, బై హార్డ్ చేయాల్సిన అవసరం లేదు, మిగతా ఆప్షన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ వాట్ నేను ఏం చెప్తున్నా అంటే ఆస్పిరెంట్స్కి ట్రై టు యూస్. ఒకవేళ మీకు క్వశ్చన్ రానప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉపయోగించాలి. సో దెన్ సాల్వింగ్ విల్ బి ఈజీ. ఎలిమినేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది.